Hello everyone, welcome to మన college and today's topic is block diagram of IC555 timer. So block diagram ఇందాక పిన్ డయాగ్రామ్ గురించి నేర్చుకున్నాం. బ్లాక్ డయాగ్రామ్ లో ఏం చేస్తుందంటే ఆ పిన్ డయాగ్రామ్ లో ఇంటర్నల్ గా బ్లాక్ డయాగ్రామ్ ఉంటుంది. సో ఈచ్ సర్క్యూట్ కాంపోనెంట్ ఏం వర్క్ చేస్తుంది, ఎలా స్క్వేర్ పల్స్ ప్రొడ్యూస్ అవుతుంది అనేది ఈ బ్లాక్ డయాగ్రామ్ లో నేర్చుకుంటాం. సో డయాగ్రామ్ చూస్తే కొంచెం లెంతీగా మీకు ఇలా ఉంటుంది. మనం స్టెప్ బై స్టెప్ డ్రా చేస్తే చాలా ఈజీ ప్రాసెస్ అన్నమాట. పిన్ డయాగ్రామ్ నుంచి తీసుకుంటే ఇట్ ఈస్ 8 పిన్ డిఐపి ప్యాకేజ్ కదా, 8 పిన్స్ ఉంటాయి కదా, 8 పిన్స్ నుంచి ఎంటైర్ డయాగ్రామ్ డ్రా చేయగలగాలి. సో ఫస్ట్ నేను మీకు చూపిస్తాను డయాగ్రామ్ ఎలా డ్రా చేయాలి ఏంటి అనేది. లెట్ us see. సో ఫస్ట్ ఇది పిన్ డయాగ్రామ్ తీసుకుంటే దిస్ వన్ ఇస్ పిన్ డయాగ్రామ్ ఆఫ్ IC555 టైమర్. దీనికి బ్లాక్ డయాగ్రామ్ డ్రా చేసేటప్పుడు ఏం చేస్తామంటే ఫస్ట్ 2 కంపారేటర్స్ తీసుకోండి. 2 కంపారేటర్స్. సో 1 కంపారేటర్, సెకండ్ కంపారేటర్ డ్రా చేసే ప్రాసెస్ గుర్తుపెట్టుకోండి. సో కంపారేటర్ IC74 అన్న ఆప్ యాంప్ తీసుకుంటాం. 2 కంపారేటర్స్. ఈ కంపారేటర్స్ అవుట్పుట్స్ ఏం చేస్తారంటే తీసుకెళ్ళి ఒక ఫ్లిప్ ఫ్లాప్ కి కనెక్ట్ చేయండి. ఒక ఫ్లిప్ ఫ్లాప్ దట్ ఈస్ ఆర్, ఫస్ట్ వన్ ఆర్, ఇది ఎస్. సో 2 అవుట్పుట్స్ ఉంటాయి కదా, క్యూ అండ్ క్యూ బార్. ఫ్లిప్ ఫ్లాప్ కి 2 అవుట్పుట్స్ ఉంటాయి, క్యూ అండ్ క్యూ బార్. దిస్ వన్ ఇస్ ఫ్లిప్ ఫ్లాప్. ఓకే, ఈ క్యూ బార్ కానీ క్యూ కానీ మీరు ఇష్టం ఏదైనా ఇవ్వచ్చు, అవసరం ఏదైనా ఇవ్వచ్చు, ప్రాబ్లం ఏం లేదు. క్యూ నుంచి కూడా ఇవ్వచ్చు, క్యూ బార్ నుంచి. సో ఇక్కడ ఒక ఇన్వర్టర్ సర్క్యూట్ తీసుకోండి. ఇన్వర్టర్ అంటే జనరల్గా నాట్ గేట్ అంటాం, లేదంటే పవర్ యాంప్లిఫైర్ అంటాం. సో ఇక్కడ వచ్చేది అవుట్పుట్ అన్నమాట. ఓకే, ఈ కంపారేటర్స్ ఉన్నాయి కదా, కంపారేటర్స్కి ముందు IC555 కదా, IC555 కాబట్టి 3 5 కిలో ఓం రెసిస్టర్స్ డ్రా చేయండి. ఓకే, 3 5K 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 3 5 కిలో ఓమ్స్. స్టెప్ బై స్టెప్ డ్రా చేయండి, చాలా ఈజీగా ఉంటుంది డయాగ్రామ్. సో దీని నుంచి ఒకటి పాజిటివ్ సప్లై, ఓకేనా, దీని నుంచి వచ్చేది నెగిటివ్ సప్లై, ఓకేనా. ఇక్కడ వచ్చేసరికి ఇది ప్లస్ VCC ఇక్కడ అప్లై చేస్తాం. ఇక్కడ ఉండే వాల్యూ ఎంత అంటే 2/3 VCC అన్నమాట. సో ఇక్కడ దీని నెగిటివ్ టర్మినల్ వచ్చేసరికి ట్రిగ్గర్ ఇన్పుట్ అన్నమాట, ట్రిగ్గర్ ఇన్పుట్, రైట్. సో దీని పాజిటివ్ వచ్చేసరికి దీనికి కనెక్ట్ చేయండి, ఇక్కడ షార్ట్ చేసేయండి. ఇక్కడ వాల్యూ సప్లై ఎక్స్టర్నల్ VCC తీసుకుంటే దాంట్లో 1/3 VCC దీనికి వెళ్ళిపోతుంది, 2/3 VCC ఇక్కడ వచ్చేసి. సో నెక్స్ట్ ఒక మనకు 2 ట్రాన్సిస్టర్స్ ఉంటాయి. ఒక ట్రాన్సిస్టర్ ఇక్కడ తీసుకోండి. ఈ ట్రాన్సిస్టర్ ఎమిటర్ బేస్ కలెక్టర్ కదా, ఎమిటర్ టర్మినల్ గ్రౌండ్ చేసేయండి. ఈ కలెక్టర్ టర్మినల్ దగ్గర డిశ్చార్జ్ తీసుకుంటాం. కెపాసిటర్ ఎక్స్టర్నల్గా కనెక్ట్ చేసే కెపాసిటర్ ఛార్జింగ్ అండ్ డిశ్చార్జింగ్. ఇక్కడ ఇంకో ట్రాన్సిస్టర్ తీసుకోండి, అపోజిట్లో కనెక్ట్ చేయండి. ఈ ఎమిటర్ టర్మినల్కి ఒక రిఫరెన్స్ వోల్టేజ్ కనెక్ట్ చేయండి. ఈ కలెక్టర్ టర్మినల్ తీసుకెళ్ళి దీని బేస్కి కనెక్ట్ చేసేయండి, ఇలా కనెక్షన్, ఓకేనా. దీని బేస్ టర్మినల్ని రీసెట్ అనుకోండి, రీసెట్ అనుకోండి, అంతే. సింపుల్, వెరీ సింపుల్ డయాగ్రామ్. చూడడానికి పెద్దగా ఉంటుంది, స్టెప్ బై స్టెప్ డ్రా చేస్తే ఇలా. సో దిస్ వన్ ఈస్ UC అంటే అప్పర్ కంపారేటర్, దిస్ వన్ ఈస్ LC అంటే లోవర్ కంపారేటర్. సో దీంట్లో పిన్ డయాగ్రామ్ నుంచి తీసుకుంటే 8 పిన్స్ మనకు ప్రజెంట్ అవ్వాలి. లెట్ us see here, పిన్ డయాగ్రామ్లో 8 పిన్స్ ఉన్నాయి. ఫస్ట్ పిన్ ఏంటి, గ్రౌండ్. గ్రౌండ్ ఎక్కడ ఉంది మనకి, ఈ గ్రౌండ్ కదా, పిన్ నెంబర్ 1. సెకండ్ పిన్ ఏంటి, ట్రిగ్గర్ ఇన్పుట్. వెరీ ట్రిగ్గర్, ట్రిగ్గర్ ఇది పిన్ నెంబర్ 2. థర్డ్ పిన్ ఏది, అవుట్పుట్. అవుట్పుట్ ఎక్కడ తీసుకున్నాం, ఇక్కడ తీసుకున్నాం, పిన్ నెంబర్ 3. ఫోర్త్ పిన్ ఏది, రీసెట్. రీసెట్ ఎక్కడ ఉంది, పిన్ నెంబర్ 4. ఫిఫ్త్ పిన్ ఏంటి, కంట్రోల్ వోల్టేజ్. సో కంట్రోల్ వోల్టేజ్ దీంట్లో అప్పర్ కంపారేటర్ నెగిటివ్ టర్మినల్ని దీన్ని ఫిఫ్త్ పిన్ అనమాట, కంట్రోల్ వోల్టేజ్ అంటాం, కంట్రోల్ వోల్టేజ్. సిక్స్త్ పిన్ ఏంటి, థ్రెషోల్డ్ వోల్టేజ్ అనమాట. ఇది నెగిటివ్ టర్మినల్ కంట్రోల్ వోల్టేజ్. దిస్ వన్ ఇస్ సిక్స్త్ పిన్, థ్రెషోల్డ్ వోల్టేజ్. నెక్స్ట్ సెవెంత్ పిన్ ఏది, డిశ్చార్జ్. డిశ్చార్జ్ ఇక్కడ పెట్టుకున్నాం కదా, సెవెంత్. నెక్స్ట్ ఎయిత్ పిన్ ఏంది, ప్లస్ VCC. ప్లస్ VCC ఎక్కడ కనెక్ట్ చేస్తాం, ఇక్కడ 8 ప్లస్ VCC. సో దిస్ వన్ ఈస్ ఎంటైర్ ఇంటర్నల్ బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ IC555 డయాగ్రామ్. పిన్ డయాగ్రామ్ లోపల ఉండేది ఇది, ఈ డయాగ్రామ్. సో ఇదే డయాగ్రామ్ నీట్గా మీకు క్లియర్గా ఇక్కడ డ్రా చేశాను నేను. సో దిస్ వన్ ఈస్ IC555 ఉన్నాయి కదా, 8 పిన్స్ ఉన్నాయి కదా. సో దాని గురించి వర్కింగ్ మనం తెలుసుకోవాలి. ద కాన్సెప్ట్ ఏంటి, మెయిన్ కాన్సెప్ట్ ఏంటి, బ్లాక్ డయాగ్రామ్. టైమర్ సర్క్యూట్ ఏం చేస్తుందంటే స్క్వేర్ పల్సెస్ని జనరేట్ చేస్తుంది. దాన్ని మల్టీ వైబ్రేటర్స్లో యూజ్ చేస్తాం. ఎస్టేబులా, మోనోస్టేబులా, బైస్టేబులా పక్కన పెట్టేస్తే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మల్టీ వైబ్రేటర్స్ వీఆర్ యూజింగ్ IC555 టైమర్, ఓకేనా. సో బేసికల్ ఇట్ ఈస్ ఏ లీనియర్ IC, వన్ టైప్ ఆఫ్ ICలో ఉంటుంది, ఓకేనా, డిస్క్రీట్ సర్క్యూట్ కాదు. సో లెట్ us see. సో మనం సర్క్యూట్ ఆపరేషన్కి వెళ్ళినప్పుడు లెట్ us see చూద్దాం.
మనకు అవుట్పుట్ ఎక్కడ వస్తుంది, ఇన్వర్టర్ దగ్గర అవుట్పుట్ తీసుకుంటాం. ఓకేనా. సో ఫస్ట్ ఎక్స్ప్లెనేషన్ రాసేటప్పుడు ఏం చేస్తారంటే సర్క్యూట్ గురించి ఎక్స్ప్లెనేషన్ రాయండి. ద బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ IC555 టైమర్ షోన్ ఇన్ అబోవ్ ఫిగర్ అని పెట్టేసి ఇట్ కంటైన్స్ 2 కంపారేటర్స్, అప్పర్ కంపారేటర్, లోవర్ కంపారేటర్. ఓకేనా. అండ్ 1 ఫ్లిప్ ఫ్లాప్, 2 కంపారేటర్స్ అవుట్పుట్స్ ఆర్ అండ్ ఎస్ ఫ్లిప్ ఫ్లాప్ ఇన్పుట్స్కి కనెక్ట్ అయిపోతాయి. ఫ్లిప్ ఫ్లాప్ అవుట్పుట్ అనేది పవర్ యాంప్లిఫైర్ ఆర్ ఇన్వర్టర్కి కనెక్ట్ అవుతుంది. ఇన్వర్టర్ అవుట్పుట్ ఫైనల్ అవుట్పుట్లో మనం తీసుకుంటాం. అండ్ ఇట్ కంటైన్స్ 3 5 kilo ohm resistors which is used for the voltage divider network which splits the 2/3 VCC to the negative terminal of the lower comparator and 1/3 VCC అనేది positive terminal of the lower comparator. 2/3 అనేది upper comparator, 1/3 అనేది lower comparator కి స్ప్లిట్ చేస్తుంది. సో నేమ్ ఇట్ సెల్ఫ్ 555 అన్నాడు కదా, అందుకే 3 5 kilo ohm resistors యూజ్ చేస్తాడు అనమాట. ఓకే. నెక్స్ట్ వీటి గురించి తెలుసుకున్నాం. కంపారేటర్స్ ఏం చేస్తే తెలుసుకున్నాం. ఫ్లిప్ ఫ్లాప్ అంటే ఏం చేస్తుంది, దానికి ఆన్ ఆఫ్ పల్సెస్ సెట్ రీసెట్ వాల్యూస్ వస్తాయి, దాని ట్రూత్ టేబుల్ నుంచి అవుట్పుట్ వాల్యూస్ వస్తాయి. అది ఫ్లిప్ ఫ్లాప్ కాన్సెప్ట్, వదిలేండి. ఓకే. నెక్స్ట్ డిశ్చార్జ్ ట్రాన్సిస్టర్ ఏంటంటే ఒక ట్రాన్సిస్టర్ T1 యూజ్ చేస్తున్నాం. సో ఎక్స్టర్నల్గా దీనికి అడిషనల్గా దీన్ని మేజర్గా యూజ్ చేసేది ఎస్టేబుల్, మోనోస్టేబుల్, బైస్టేబుల్ అలా డిఫరెంట్ మల్టీ వైబ్రేటర్స్లో యూజ్ చేస్తాం కదా. వెనెవర్ ఈ ట్రాన్సిస్టర్ ఆఫ్ కండిషన్లో ఉంటే ఓ స్విచ్ లాగా వర్క్ అవుతుంది. ట్రాన్సిస్టర్ యాజ్ ఎ స్విచ్ అంటారు. సో ట్రాన్సిస్టర్ ఆఫ్లో ఉంటే ఎక్స్టర్నల్ కెపాసిటర్ ఛార్జ్ అవ్వడం, ఇన్వర్టెడ్ పెట్టుకుంటాం. ఆన్లో ఉంటే డిశ్చార్జ్ అవ్వడం. అలా ఎక్స్టర్నల్గా కనెక్ట్ చేసిన కెపాసిటర్ ఛార్జ్ అవ్వడానికి, డిశ్చార్జ్ అవ్వడానికి ఈ ట్రాన్సిస్టర్ వర్క్ అవుతుంది. కలెక్టర్ టెర్మినల్. నెక్స్ట్ 1 more ట్రాన్సిస్టర్ T2 ఉంది కదా. ఈ T2 ఏం చేస్తుందంటే ఇక్కడ మనకు ఫ్లిప్ ఫ్లాప్ ఉంది, డేటా ప్రజెంట్ అవుతుంది. వాట్ ఈస్ ఫ్లిప్ ఫ్లాప్? ఫ్లిప్ ఫ్లాప్ అనేది ఒక టెంపరీగా డేటాని స్టోర్ చేసుకుంటుంది. ఇట్ ఈస్ ఏ 1 bit డేటా స్టోరేజ్ డివైస్, డేటాని టెంపరీగా స్టోర్ చేసుకోవడానికి. సో స్టోర్ అయిన డేటా ఎరేజ్ అవ్వాలంటే మనం ఉన్న డేటాని రీసెట్ చేయాలి, క్లియర్ చేయాలి. సో విత్ ద హెల్ప్ ఆఫ్ ట్రాన్సిస్టర్ T2 ఈ డేటాని మనం రీసెట్ చేస్తాం. ఇన్ కేసు రీసెట్ అవసరం లేదంటే ఇది డైరెక్ట్ తీసుకెళ్ళి షార్ట్ చేసేసి ప్లస్ VCC కనెక్ట్ చేయడం. ఇలా ప్రతి కాంపోనెంట్. తర్వాత ఇది సర్క్యూట్ డీటెయిల్స్లో వస్తుంది. వర్కింగ్ గురించి నేర్చుకుంటాం, ఎలా వర్క్ అవుతుంది ఏంటి, అవుట్పుట్ స్క్వేర్ పల్స్ అనేది ఎలా వస్తుంది, ఆ వర్కింగ్ గురించి నేర్చుకోవాలి. సో వర్కింగ్ నేర్చుకోవాలంటే ఫస్ట్ ఇక్కడ స్క్వేర్ పల్స్ ఎలా ప్రొడ్యూస్ అవుతుందో చూద్దాం. సో let us take first condition. Let us take whenever the threshold voltage pin 6 voltage is greater than the control voltage. గుర్తుపెట్టుకోండి, ఈ pin 6 voltage greater than the control voltage, upper comparator produces logic 1 అన్నమాట, అదర్వైజ్ 0. సో అప్పర్ కంపారేటర్ ఏం చేస్తుంది, 1ని ప్రొడ్యూస్ చేస్తుంది, లేదంటే 0. సో దీంట్లో చూడండి, అప్లై ట్రిగ్గర్ ఇన్పుట్ ఈస్ గ్రేటర్ దెన్ ద 1/3 VCC, లోవర్ కంపారేటర్ ప్రొడ్యూసెస్ 1, అదర్వైజ్ 0. ఓకే. ఈ కండిషన్స్ గుర్తుపెట్టుకోండి. పాజిటివ్ వోల్టేజ్ గ్రేటర్ దెన్ ద నెగిటివ్ 1 ఆన్ పల్స్ వస్తుంది, నెగిటివ్ వోల్టేజ్ గ్రేటర్ దెన్ ద పాజిటివ్ వోల్టేజ్ ఆన్ పల్స్ వస్తుంది, అదర్వైజ్ 0. ఓకే. సో ఫస్ట్ మనకు స్క్వేర్ పల్స్ కావాలి కదా. సో ఫస్ట్ చూసుకుందాం. వెన్ ఎవర్ ద IC555 టైమర్ ఈ స్విచ్ ఆన్ కండిషన్లో ఉంటే ఇక్కడ గుర్తుపెట్టుకోండి. సో వెన్ ఎవర్ ద పాజిటివ్ వోల్టేజ్ థ్రెషోల్డ్ వోల్టేజ్ ఈజ్ గ్రేటర్ దెన్ ద కంట్రోల్ వోల్టేజ్ అనుకుందాం. థ్రెషోల్డ్ వోల్టేజ్ ఈజ్ గ్రేటర్ దెన్ ద కంట్రోల్ వోల్టేజ్. ఇక్కడ వాల్యూ ఎంత వస్తుంది మనకి, హియర్ ద వాల్యూ 1 అనేది వస్తుంది. 1 ఈస్ నథింగ్ బట్ అప్పర్ కంపారేటర్ అవుట్పుట్ ఈస్ 1. ఓకే, పాజిటివ్. ఇక్కడ ట్రిగ్గర్ ఇన్పుట్ ఈస్ లెస్ దెన్ ద 1/3 VCC. ట్రిగ్గర్ ఇన్పుట్ ఈస్ లెస్ దెన్ ద 1/3 VCC. లోవర్ కంపారేటర్ అవుట్పుట్, అప్పర్ కంపారేటర్, లోవర్ కంపారేటర్ అవుట్పుట్ ఈస్ 0. ఓకే, లోవర్ కంపారేటర్ అవుట్పుట్ ఈస్ 0. సో దీని వాల్యూ 1, దీని వాల్యూ 0. అంటే ఆర్ వాల్యూ ఎంత, 1, ఎస్ వాల్యూ 0. మనకు RS ఫ్లిప్ ఫ్లాప్ ట్రూత్ టేబుల్ తెలవాలి. ఆర్ వాల్యూ 1, ఎస్ వాల్యూ 0. ఆర్ వాల్యూ 1, ఎస్ వాల్యూ 0. అవుట్పుట్ ఏమొస్తుంది, ఆర్ ఈక్వల్ టు 1, ఎస్ ఈక్వల్ టు 0 ఉంటే అవుట్పుట్ డేటా Q ఈక్వల్ టు 0 వస్తుంది, Q బార్ ఈక్వల్ టు 1 వస్తుంది. సో Q ఈక్వల్ టు 0 వస్తుంది, Q బార్ ఈక్వల్ టు 1. ఇక్కడ వచ్చిన 1ని మళ్ళీ తీసుకెళ్ళి దేనికి అప్లై చేశాను నేను, ఇన్వర్టర్, పవర్ యాంప్లిఫైర్ కానీ ఇన్వర్టర్. ఇక్కడ నుంచే డైరెక్ట్ అవుట్పుట్ తీసుకోవచ్చు అంటే తీసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. లేకపోతే పవర్ యాంప్లిఫైర్ కానీ ఇన్వర్టర్ సర్క్యూట్ ఏమైనా ఉంటే ఇంకా డిస్టర్షన్స్ ఉంటే ఫిల్టర్ అయిపోయి అవుట్పుట్ వచ్చేస్తుంది. సో ఇక్కడ 1 వచ్చింది కదా, Q బార్ వాల్యూ 1 వచ్చింది. 1 తీసుకెళ్ళి ఇన్వర్టర్, నాట్ గేట్ కదా, అవుట్పుట్ ఏమొస్తుంది 0. ఇక్కడ వాల్యూ 0 వస్తుంది. 0ని ఎలా ఇండికేట్ చేయొచ్చు మనం, ఇలా పల్స్లో. సో దిస్ వన్ ఈస్ 0 అనమాట. ఇది ఫస్ట్ కండిషన్. నెక్స్ట్ కండిషన్కి చూద్దాం. నెక్స్ట్ కండిషన్ వర్కింగ్లో తీసుకుంటే, వెన్ ఎవర్ థ్రెషోల్డ్ వోల్టేజ్ ఈజ్ లెస్ దెన్ ద కంట్రోల్ వోల్టేజ్, నథింగ్ బట్ పాజిటివ్ టర్మినల్ వోల్టేజ్ ఈజ్ లెస్ దెన్ ద నెగిటివ్ టర్మినల్ వోల్టేజ్, లోవర్ అప్పర్ కంపారేటర్ ప్రొడ్యూసెస్ 0 పల్స్, హాఫ్ పల్స్ అంటాం. ఇక్కడ
ట్రిగ్గర్ ఇన్పుట్ ఈస్ గ్రేటర్ దెన్ ద 1/3 VCC. ట్రిగ్గర్ ఇన్పుట్ ఈస్ గ్రేటర్ దెన్ ద 1/3 VCC. లోవర్ కంపారేటర్ ప్రొడ్యూసెస్ 1, అదర్వైజ్ 0. సరే, ఇది 0, ఇది 1 అనుకుందాం. ఇది 1 అంటే ట్రిగ్గర్ ఇన్పుట్ ఈస్ గ్రేటర్ దెన్ ద 1/3 VCC. సో వాల్యూ ఏమిది? అప్పర్ కంపారేటర్ వాల్యూ 0, లోవర్ కంపారేటర్ వాల్యూ 1. అప్పర్ కంపారేటర్ అవుట్పుట్ ఇది ఏం ఇచ్చాం? R అనేది ఇక్కడ. సో అప్పర్ కంపారేటర్ వాల్యూ ఇస్ 0, R వాల్యూ 0. లోవర్ కంపారేటర్ అవుట్పుట్ ఇస్ 1. సో S వాల్యూ 1, 0, 1. అవుట్పుట్ డేటా ఏం రావాలి? Q ఈక్వల్ టు 1 రావాలి, Q బార్ ఈక్వల్ టు 0 రావాలి. Q ఈక్వల్ టు 1, Q ఈక్వల్ టు 1, Q బార్ ఈక్వల్ టు 0. ఈ 0 తీసుకెళ్ళి దేనికి అప్లై చేశాను? ఇన్వర్టర్ సర్క్యూట్కి అప్లై చేశాను. ఇన్వర్టర్ ఇట్లా 0 ఇస్తే ఏమొస్తుంది? 1 వస్తుంది. 1 ఇస్తే 0 వస్తుంది. ఇక్కడ అవుట్పుట్ ఏమొస్తుంది? 1 వస్తుంది. ఇలా కంటిన్యూస్గా పల్సెస్ని తీసుకుంటాం. 1 0 1 0. ఈ 1 0 1 0 అనేది ఏంటి? మనకి స్క్వేర్ పల్స్ అనమాట. ఈ విధంగా మనకి స్క్వేర్ పల్స్ అనేది జనరేట్ అవుతుంది. సో ఈ 5 kilo ohm రెసిస్టర్స్ ఏం చేస్తామంటే 2/3 VCC దీనికి అప్లై చేస్తాం, 1/3 VCC దీనికి అప్లై చేస్తాం. ఫ్లిప్ ఫ్లాప్ అంటే ఆన్ ఆఫ్ పల్సెస్ కంపారేటర్స్ నుంచి వచ్చిన దాని నుంచి అవుట్పుట్ డేటా జనరేట్ చేస్తుంది. వాట్ అబౌట్ రీసెట్ ట్రాన్సిస్టర్ ఏం చేస్తుంది? ఈ ఫ్లిప్ ఫ్లాప్లో ప్రజెంట్ అయిన 1010 డేటాని రీసెట్ చేయడానికి యూజ్ చేస్తాం. అది రిక్వైర్మెంట్ లేకపోతే షార్ట్ చేసుకోవచ్చు. సో డిశ్చార్జ్ ట్రాన్సిస్టర్ ఏం చేస్తామంటే ఈ 555ని ఎస్టేబుల్ కానీ మోనోస్టేబుల్లో యూజ్ చేస్తాం. యూజ్ చేసినప్పుడు అక్కడ కనెక్ట్ చేసే ఎక్స్టర్నల్ రెసిస్టర్ కెపాసిటర్ పైన ఎంటైర్ టైం పీరియడ్ డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి వెనెవర్ ద ఎక్స్టర్నల్ కెపాసిటర్ ఛార్జ్ అవ్వడానికి డిశ్చార్జ్ అవ్వడానికి ట్రాన్సిస్టర్ యూజ్ చేస్తాం. ఇలా కంటిన్యూస్గా స్క్వేర్ పల్సెస్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. దేంట్లో? విత్ ద హెల్ప్ ఆఫ్ IC555 టైమర్. సో దిస్ వన్ ఇస్ బ్లాక్ డయాగ్రామ్. సో దీంట్లో ఏ బ్లాక్స్ ఉన్నాయనేది సర్క్యూట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇప్పటివరకు చెప్పిన వర్కింగ్ అంతా కూడా ఇక్కడ ఉంటుంది. నేను ఓవరాల్గా చెప్పాను కదా, ఈ స్టెప్ బై స్టెప్ ఈ పాయింట్స్ చదవండి, మీకే అర్థమవుతుంది. సో వర్కింగ్. సో దిస్ వన్ ఈస్ ఎంటైర్ వర్కింగ్. నేను పాయింట్స్ వైజ్ రాశాను, మీరు ఒకసారి క్లియర్గా చదువుకుంటే మీకే ఈజీగా వచ్చేస్తుంది. అవుట్పుట్ పల్స్, స్క్వేర్ పల్స్ అనేది ఎలా ప్రొడ్యూస్ అవుతుంది అనేది. రైట్. సో దిస్ వన్ ఈస్ బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ IC555 టైమర్. ఓకే, థ్యాంక్ యూ.